హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అను దత్తత తీసుకున్న పాప అరవింద్ పాప అని మురళికి నిజం చెప్పిన దివ్య. షాక్లో మురళి. నిజంగానే అరవింద్ పాపే అను దత్తత చేసుకున్న పాప అని దివ్య తెలుసుకోబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. విక్కీ అయితే ఇక తనకి మీటింగ్లో అవమానం జరిగిందని, పద్మావతిని అందరూ కూడా మెచ్చుకున్నారని, తను ఇచ్చిన ప్లానింగ్ కూడా పద్మావతి నచ్చలేదని అందరి ముందు చెప్పడంతో విక్కీకి చాలా కోపం వస్తుంది. ఇక విక్కీ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్ళి, ఏంటి సారు అలా బయటకు వచ్చేసారేంటి అని అడుగుతూ ఉంటుంది. నేను ఈ ఉద్యోగం మానేయాలని అనుకుంటున్నాను అని విక్కీ అంటూ ఉంటాడు. అదేంటి సారు ఉద్యోగం మానేయడం ఏంటి? ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో? ఎంతో కష్టపడి అబద్ధం చెప్పి మరీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాము, మీరు మానేయడం ఏంటి అని అంటూ ఉంటుంది పద్మావతి. వద్దు పద్మావతి, నాకు ఇలా అవమానం జరుగుకోలేదు, అందుకనే మానేద్దామనుకుంటున్నాను. ఇంకెన్ని రోజులు ఇలా భరిస్తూ ఉండేది అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. సారు మీరెందుకు అలా అనుకుంటున్నారో? మీరు అస్సలు అనుకోకండి అలాగా అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక విక్కీ అయితే, చూడు నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా జీవితంలోకి నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక కష్టాలు బాధలు వస్తూనే ఉన్నాయి అని పద్మావతిని తిడతాడు. దాంతో పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇక దివ్యకి కాల్ చేస్తాడు మురళి అయితే. దివ్యకి కాల్ చేసి మురళి అంటూ ఉంటాడు, దివ్య నాకు నువ్వు చెప్పినప్పటి నుంచి కూడా చాలా అనుమానంగా ఉంది. అను దత్తత చేసుకుంది పాప అరవింద్ పాపేమో అని నాకు కూడా ఎక్కడో కొంచెం డౌట్ ఉంది అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే ఇక మురళి అన్న మాటకి దివ్య అయితే, మరి ఏం చేద్దాం బావా, అసలు తను అరవింద్ పాపేనని ఎలా తెలుసుకోవాలి అని దివ్య అడుగుతూ ఉంటుంది. ఏం లేదు దివ్య, పాపకి సంబంధించిన జుట్టు లేకపోతే తన బ్లడ్ శాంపిల్స్ అన్నా నాకు కావాలి. అప్పుడు తనకి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తప్పకుండా తన అరవింద్ పాప అని తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే ఇక మురళి అన్న మాటకి దివ్య అయితే, తన జుట్టునైతే ఇస్తాను బావా, అలాగే తన గోళ్ళు కూడా ఇస్తాను. అప్పుడు దాంతో డిఎన్ఏ టెస్ట్ చేయొద్దు కానీ అని ఎవరికీ తెలియకుండా ఉయ్యాల్లో పడుకున్న పాప జుట్టు అయితే కత్తిరిస్తుంది దివ్య. ఇక కత్తిరించి ఆ జుట్టుని తీసుకుని మురళి చేతికి ఇస్తుంది. మురళి చేతికి ఇచ్చిన తర్వాత, ఈ రోజుతో పాప అరవింద్ పాప లేకపోతే నిజంగానే అనాథ పాప అని నిజం తెలిసిపోతుంది అని మురళి అనుకుంటూ ఇక టెస్ట్కి ఇవ్వడానికి వెళ్తాడు. ఇక డిఎన్ఏ టెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. ఇది డిఎన్ఏ టెస్ట్ 24 గంటలు గడిస్తే కానీ రాదు సార్ అని చెప్పడంతో, సరే రేపు వస్తాను అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఇక మురళి అన్న తర్వాత అప్పుడే ఇక డిఎన్ఏ టెస్ట్ వస్తే అరవింద్ పాప అని తెలిస్తే మాత్రం, అరవింద నీ దగ్గర నుంచి ఆస్తిని ఎలా కొట్టేయాలో కూడా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే పద్మావతి విక్కీ అన్న మాటకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చాలా బాధపడుతూ విక్కీ దగ్గరికి వెళ్ళి అంటూ ఒక లెటర్ అయితే ఇస్తుంది. ఇక ఆ లెటర్ ఇచ్చి, మీరు జాబ్ మానేయాల్సిన అవసరం లేదు సారు, ఎందుకంటే నేనే జాబు మానేస్తున్నాను అని అంటూ ఉంటుంది పద్మావతి. ఇక అలా అనేసరికి విక్కీ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు జాబు మానేయడం ఎందుకు, నీకు అందరూ కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా అక్కడ అని విక్కీ అంటూ ఉంటాడు. వద్దు సారు, మిమ్మల్ని అవమానించే దగ్గర నన్ను పొగుడుతూ ఉంటే నాకు కూడా ఆ ఉద్యోగం అవసరం లేదు, నేను మానేస్తున్నాను, ఇంకా ఉద్యోగం చూసుకుంటాను అని అంటూ ఉంటుంది పద్మావతి. కానీ ఒక్క మాట సారు, నేను మీ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నాకు అన్నీ కూడా కష్టాలే అని మీరు అంటున్నారు. నేను కూడా ఆ మాట మిమ్మల్ని అంటే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారా, లేకపోతే నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగానా? మీరే ఆ రోజు నా మెడలో తాళి కట్టి నన్ను ఇంటికి కోడల్ని చేశారు, మీ జీవితంలోకి నన్ను తీసుకొచ్చుకున్నారు. మరి ఇప్పుడు అన్ని నిందలు నా మీద వేస్తున్నారేంటి సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. మీ అక్క కూతురు దూరం అవడానికి కారణం నేనేనని అంటున్నారు.
మీ అక్క కూతుర్ని అనాథాశ్రమంలో వదిలేసింది మీరు. వదిన ఇప్పుడు ఫోన్ చేస్తుంది. వదిన ఎక్కడుందో మీరు ఇట్టే కనిపెట్టేయచ్చు, కానీ వదిన ఎక్కడుందో కూడా మీరు కనిపెట్టలేదు. దానికి కూడా నేనే కారణం, నేనే వెతికి పట్టుకోమంటున్నారు అని పద్మావతి అయితే అడగాల్సిన మాటలన్నీ కూడా విక్కీని అడిగేస్తూ ఉంటుంది. మీరు మీకే ప్రశ్నించుకోండి, ఏం చేస్తున్నారో ఏం చేయడం లేదో. ఇప్పటి వరకు కుటుంబం కోసం నేను చాలా చేశాను. ఈ ఉద్యోగం కూడా కుటుంబం కోసమే చేస్తున్నాను. ఒక పక్క అక్క, ఒక పక్క మీరు నన్ను దురదృష్ట జాతకురాలు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నన్ను ప్రేమించేవాళ్ళు, నేను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను సారు అని బాధపడుతూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది పద్మావతి. అయితే అప్పుడే విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు నేను ఎందుకు పద్మావతిని అలా తిట్టాను, అలా తిట్టకుండా ఉంటే సరిపోయేది, తను చాలా బాధపడుతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు విక్కీ. అయితే ఇక అలా ఆలోచిస్తూ ఉన్న విక్కీ పద్మావతి దగ్గరికి వెళ్ళి పద్మావతిని బతిమలాడతాడు, బుజ్జగిస్తాడు. అప్పుడే ఇక పద్మావతి విక్కీ మాటలకి కరిగిపోయి విక్కీతో అంటూ ఉంటుంది, మీరు నా ప్రాణం సారు, మీరు చిన్న మాటన్నా నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే తర్వాత 24 గంటలు గడుస్తుంది. సార్, మీరు ఇచ్చిన శాంపిల్స్కి టెస్ట్లు వచ్చాయిరా సార్, త్వరగా రండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక మురళి అయితే ఇక టెస్టులు తీసుకోవడానికి ల్యాబొరేటరీకి దగ్గరికి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత చెప్పండి సార్, ఏమొచ్చింది దాంట్లో, ఆ రిపోర్ట్స్లో ఏముంది అని అడుగుతూ ఉంటే, సార్ మీరు ఇచ్చిన ఆ పాప వెంట్రుకలు అలాగే మీ డిఎన్ఏ ఇద్దరిది కూడా ఒకటే, తను మీ కూతురే సార్ అని చెప్తారు. ఇక దాంతో మురళి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇదే కదా కావాలని నేను కోరుకుంది, అంటే అనాథ బిడ్డగా నీ తమ్ముడింటికి పాపని పంపించి నా దగ్గర ఎంత డ్రామా ఆడావే, చూస్తూ ఉండు, నీ చేత నేను ఎలా సంతకం పెట్టించుకుంటానో, ఈ మురళి ఆట మొదలు పెట్టబోతున్నాడు అని మురళి అయితే అనుకుంటూ వెంటనే విషయాన్ని దివ్యకి ఫోన్ చేయాలి అని దివ్యకి కాల్ చేస్తాడు. దివ్యకి కాల్ చేయడంతో అప్పుడే ఇక దివ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దివ్య, మనం అనుకున్నదే నిజమైంది, ఆ పాప అరవింద్ పాపే, మా ఇద్దరు డిఎన్ఏలు కలిశాయి అని అనగానే ఇక అరవింద ఇంత నిజాన్ని దాచిపెట్టిందా, అనాథ బిడ్డ అంటూ దత్తత తీసుకున్న ఈ పాప అరవింద్ పాపన, మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా అని దివ్య అడుగుతూ ఉంటుంది. ఇది మనకి మంచి అవకాశం, ఈ పాపని అడ్డం పెట్టుకొని ఆస్తి మొత్తం రాయించుకోబోతున్నాను అని మురళి అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి అను దగ్గర ఉన్న పాప అరవింద్ పాప అని తెలుసుకున్న మురళి ఏం చేయబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.